కష్టంగా కాదు ఇష్టంగా చేస్తే అన్నీ సాధ్యమవుతాయన్నది పెద్దల సూత్రం. వాళ్ళ మాటలను తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు ఓ విద్యార్థి. కష్టంగా కాదు ఇష్టంగా చదువుతున్నాడు. ఎక్కడో ఏదో జరగకూడని తప్పు జరిగింది. జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. 4 గోడల మధ్య జీవితం ముగిసిపోకుండా ఉండాలని భావించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చదువులకు ఫుల్ స్టాప్ పడకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారన్నాడు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరీక్షలు రాస్తున్నాడు. ఎగ్జామ్ సెంటర్ కు అంబులెన్స్ నుంచి ఏమిటి, పోలీసులు మధ్యలో ఓ వ్యక్తి దిగాడు. అతని చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, మరో చేతిలో 2 పెన్లు. అరే, ఎగ్జామ్ సెంటర్లోకి వెళుతున్నాడు. ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థినా? మరి పోలీసులు, అంబులెన్స్ ఏమిటిదంతా? బహుశా ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తి పోలీస్ బాస్ కుమారుడై ఉంటాడు కాబోలు. అందుకే ఎగ్జామ్ కు లేట్ కాకుండా అంబులెన్స్ విత్ సెక్యూరిటీ అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే సీన్ అలాంటిది కావున. కానీ అతను పోలీస్ బాస్ కుమారుడు కాదు, గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకురావడం కూడా కాదు. ఇతని పేరు రాజిరెడ్డి. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కొంతకాలం క్రితం జరిగిన ఓ కేసులో రాజారెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న రిమాండ్ చేయగా ప్రస్తుతం స్పెషల్ సబ్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. అయితే జైలుకు వెళ్లకముందే హాల్ టికెట్ రావడం, చదువుల మీద తనకున్న ఆసక్తిని జైలర్ దృష్టికి తీసుకెళ్లాడు రాజిరెడ్డి. విద్యార్థి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రాజిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎగ్జామ్స్ రాయడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో పరీక్షలు రాయిస్తున్నారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అతని పేరు పృథ్వీరాజ్ రెడ్డి. అతని ఎగ్జామ్ పాస్ అయ్యి భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. అతనికి భవిష్యత్తు పాడు కావద్దనే ఉద్దేశంతో మేము కోర్టులో పర్మిషన్ తీసుకొని ఎస్కార్డ్ ద్వారా ఆల్ఫాస్ కాలేజ్కి తీసుకురావడం జరిగింది. జైలర్తో పాటు 3 కానిస్టేబుళ్ల ప్రత్యేక ఎస్కార్టుతో రాజిరెడ్డి పరీక్షలు రాస్తున్నారు. సాక్షి న్యూస్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా.